ఆయుష్ వైద్య విద్యార్థుల సమ్మె కొనసాగుతోంది. 23వ రోజు సమ్మె చేస్తున్న విద్యార్థులు సికింద్రాబాద్లోని ఆయుష్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. స్టైఫండ్లు పెంచాలంటూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దశాబ్ద కాలానికి పైగా స్టైఫండ్లు పెంచకపోగా 23 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం తమ వృత్తిని అవమానించినట్లే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సమ్మెలో గర్భంతో ఉన్న ఆయుష్ వైద్య విద్యార్థినులు సైతం పాల్గొనడం గమనార్హం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థులు మండిపడ్డారు. ఇలా రోడ్ల మీద వచ్చి కూర్చొనే దుస్థితి మాకు ఎందుకు పట్టింది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అంటే శాంతియుతంగా చేస్తే ఏవి జరగవా? ఒత్తిడి పెడితేనే జరుగుతాయా? ఈ రోజు ఇంతమంది వైద్య విద్యార్థుల ఏదైతే వాయిస్ ఉందో అది ఇప్పటికైనా గవర్నమెంట్ విని మా డిమాండ్స్ ఏదైతే న్యాయబద్ధంగా ఉన్నాయో అవి తీర్చాలని కోరుకుంటున్నాము. మా భవిష్యత్ అనేది ఒక జియో మీద నిర్ధారితమైంది. ఆ జియో వచ్చే వరకు మేము ఈ సమ్మె అనేది ఆపము. మా మాట వినకపోతే ఇప్పుడు దాకా శాంతియుతం చేశాము. దీని తర్వాత మేము ఇంటెన్సిఫై చేస్తాము. అప్పుడు బాధ్యులు ఎవరో కాదు, గవర్నమెంటే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆడపడుచుల్ని రోడ్లపైన పడేసి రోడ్లపైన ఈడ్చుకొచ్చి గొంతులు దించుకొని అరుస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు ప్రభుత్వం యొక్క నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తన ఏదైతే ఉందో అది వెంటనే మానుకోవాలి.